ఆయేషా టకియా ఈ అమ్మడు మీకు గుర్తుండే ఉంటుందండోయ్. అప్పట్లో నాగార్జునతో సూపర్ అనే చిత్రంలో నటించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయేషా ముద్దుగా బొద్దుగా కనిపించి కుర్రకారును బాగానే ఆకట్టుకుంది. బొద్దుతనమే ఆమెకు అందం. నిజానికి బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆయేషా టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికి ఎదగలేకపోయిందని చెప్పాలి. టాప్ హీరోల పక్కన అవకాశాలు వచ్చినా ఎందుకో ఓ వెలుగు వెలగలేకపోయింది. తెలుగులో ఎంట్రీ ఇచ్చినా కూడా ఇక్కడ సరైన ఛాన్సులు రాలేదు. 2009లో ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకుంది ఈ అమ్మడు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుందని చెప్తున్నారండోయ్. ఒకప్పుడు బొద్దుగా సెక్సీగా కనిపించిన ఆయేషా ఇప్పుడు చాలా సన్నబడింది. బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించాలన్న కోరికతోనే ఈ మధ్య ఫిజిక్ మీద దృష్టి పెట్టిందని చెప్తున్నారండి. ఆమె అలా స్లిమ్గా తయారు కావడానికి జిమ్ముకు వెళ్ళలేదని, సర్జరీ చేయించుకొని ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆ స్కిన్నీ లుక్తో కొన్ని సెల్ఫీలు దిగి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఆయేషా టకియా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అంటూ ఓ క్యాప్షన్ పెట్టి ఈ చిత్రాలను పెట్టిందండోయ్. ఈ ఫోటోలు చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ఆయేషాకు ఏమైంది అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారండోయ్. సూపర్ మూవీలో బొద్దుగా అందాలతో రొచ్చిపై కనిపించిన ఆయేషాను గుర్తు చేసుకుంటూ నాకు హీరోయిన్కి ఏమైంది అంటున్నారు చాలామంది. తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కోసమే ఇలా లుక్ మార్చేసి ఉంటుందని చాలామంది బాలీవుడ్ వర్గ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.